Hi guys, hi hello, namaste, adab, shashikal. This is Mahim Mahesh Machappa. New concept, new celebration, new interviews వస్తుండగా just a forgotten man. Just welcome to సరదా ముచ్చట్లు with me Mahesh Machdi wala. సో కొంచెం కెమెరా టర్న్ చేసుకుంటే మీకు తెలిసిందే ఎన్టీఆర్ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ బాలకృష్ణ ఐడియా ఉంది కదా. ఏ బాలయ్య ఓయో బాలకృష్ణ చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఒక్క వైపు చూడు, రెండో వైపు చూడకు. చూస్తే ఏంటి మాడిపోతా. సో ఇవాళ మనం లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటే అర్థమైపోయింది బాలకృష్ణ పేరు అంటే. అందులో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో బాలకృష్ణ రోల్ చేసే ఉండే. సో విజయ్ బాలు ఇటు రెడ్ ఎఫ్ఎం అటు ఆర్జే విజే అండ్ ఇప్పుడు యాక్టర్ కూడా అయిపోయింది. సో హాయ్ బ్రో, హౌ ఆర్ యూ మ్యాన్? చాలా బాగున్నాను. సో కలిసినాం మంచిగా, ఒక సాయంత్రం కాలం మేము అంటారు చూసినాం, అట్లా ఒక సాయంకాలం మంచిగా కలిసినాం కుల. సో హౌ యూ ఫీలింగ్ నౌ? సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అంత పాజిటివ్ వైబ్, అందరూ మంచి అప్రిసియేషన్, కాల్స్, మెసేజెస్, విషెస్, చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ నేను ఒక విజయ్ బాలు ఆర్జే విజయ్ జెమినీలో కూడా చేసినావు నువ్వు, అండ్ ఆర్జే రెడ్ ఎఫ్ఎం విజయవాడ ఆల్ ఇండియా రేడియో చేసినావు కదా. సో నీకు ఎట్లా సడన్ గా ఇంట్లోకి ఎట్లా వచ్చినావు అండ్ ఆర్జీవి కళ్ళలో ఎట్లా పడ్డావు? బేసిక్గా మాకు తెలియాలి. యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ నేను యాక్టర్ అవ్వాలి అని చెప్పి. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత సరదాగా నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఆల్ ఇండియా రేడియో సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత కట్ చేస్తే 6 monthsకి మళ్ళీ రెడ్ ఎఫ్ఎం విజయవాడలో స్టార్ట్ చేశారు, జాయిన్ అయ్యాను. అదే ఆడిషన్కి వెళ్తే అందులో కూడా సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత ఒక 4 yearsకి ఇంకా అనుకున్నా, ఓకే ఇది రైట్ టైం, రేడియో జోకీగా నేర్చుకోవాల్సింది ఏం లేదు, చేయాల్సింది మొత్తం చేసాము. సో ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళి యాక్టర్గా ట్రయల్ స్టార్ట్ చేయాలి అని. ఓకే దీన్ని కంటిన్యూ చేసే ముందు ఆర్జే, నువ్వు బేసిక్గా ఆర్జే కదా, ఆర్జేలో లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి చెప్పు ఇప్పుడు సీదా. Yes, hi, hello. మీరు వింటారు సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా విత్ మీ బాలు. సో మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే నాకే కాదు, నాతో పాటు లక్షల మందికి ఇష్టమైన డైరెక్టర్ ఆర్జీవి గారు. సో మరి ఆయన డైరెక్షన్ లో అద్దిరిపోయిన సినిమా, అందులో నేను కూడా యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ యా. సో మరి దాని గురించి నేను మాట్లాడతానంటే లేదు, ఇది నా టైం, నేను మాట్లాడతా అని చెప్పి మహేష్ అంటున్నాడు. సో ఓ టు యు మహేష్. సో ఇప్పుడు మీ ఆర్జేలో తీసుకుపోయినా అనమాట. ఇప్పుడు నేను రేడియో ఎఫ్ఎం ఉన్నాను అనమాట, రేడియో సిటీలా. సో మీ నైస్ ఆర్జే నుంచి ఇప్పుడు ఇందులోకి యూ జస్ట్ కేమ్ హియర్ అంటే ఎట్లా అక్కడ నుంచి ట్రావెలింగ్ ఎట్లా జరిగింది? అంటే నాకు నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. సునీల్ అని, తను ఇప్పుడు జెస్సీ మూవీకి సినిమాటోగ్రాఫర్. ఆ తర్వాత శ్రీతేజ్ ఈ మూవీలో సీబెన్ గా చేశారు, చంద్రబాబు నాయుడు గారు. మొన్న కలిసాను. సో వీళ్ళిద్దరు మాత్రమే తెలుసు. దీనికంటే ముందు మా ఇంట్లో నువ్వా సినిమాల్లోక, ఇక్కడ ప్రశాంత్గా మంచి జాబ్ చేసుకో అన్నారు. లేదు నేను సినిమాల్లో ప్రూవ్ చేసుకోవాలమ్మా, నేను యాక్టర్గా రావాలి అంటే మమ్మీ డాడీ ఒకటే అన్నారు. సో ఏంటి ఎలా వెళ్తావు అంటే, కమల్ సుచరణ్ అని చెప్పి నా క్లోజ్ ఫ్రెండ్, నేను రెడ్ ఎఫ్ఎం లో ఆర్జే అయితే ఆయన ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్, ఆయనకి డైరెక్టర్ అవ్వాలని, నేను యాక్టర్ అవ్వాలని. ఆయన అంతకుముందే చాలా షార్ట్ ఫిల్మ్స్ తీశారు. ఆ తర్వాత నా ఇంట్రెస్ట్ చూసి ఆయన షార్ట్ ఫిల్మ్స్ లో లీడ్ రోల్స్ ఇచ్చారు. అవి చూపించి ఇంట్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ తెప్పించాను. అప్పుడు ఓకే మంచి జాబ్ మానేసినా పర్వాలేదు, ఒక 2 years 3 years వెళ్ళి ట్రై చేయి, క్లిక్ అయితే ఓకే, లేదా వెనక్కి వచ్చే అన్నారు. ఓకే అనుకున్నాను. సో వచ్చాను. రావడంతోనే నా ఫ్రెండ్ సునీల్ అని చెప్పాను, నాకు నా డిగ్రీ డేస్ నుంచి ఫ్రెండ్. కాదు, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఆయన పీజీ ఫైనల్ ఇయర్. విజయవాడ, నేను శారదా కాలేజ్ డిగ్రీ, ఆయన కేబిన్ కాలేజ్. మేము కల్చరల్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళం, అంటే కాలేజ్ అన్ని వస్తుంటాయి కదా. సో అలా నాకు శ్రీతేజ్ గారికి డాన్స్ మాస్టర్ ఒక్కళ్ళే గురువు గారు, అంటే కాలేజ్ లో ఫోక్ డాన్స్ ఏదో కొద్దిగా డాన్స్. సో అలా శ్రీతేజ్ కూడా మంచి డాన్సర్ అండ్ యాక్టర్. అలా కలుస్తూ ఉండేవాళ్ళము. నాకు హైదరాబాద్ ఎవరు తెలియదు అని చెప్పాను కదా. గురువు గారు నేను మీ దగ్గరకు వస్తాను అంటే, మా డాన్స్ మాస్టర్ పిళ్ళా ఉమామహేశ్వర పాత్రుడు గారు, పిళ్ళా ఉమామహేశ్వర పాత్రుడు గారు, ఆయన చాలా అద్భుతమైన కొరియోగ్రాఫర్, కూచిపూడి చాలా బాగా నేర్పిస్తారు, ఆంధ్రనాట్యం చాలా బాగా నేర్పిస్తారు. ఆయన దగ్గరికి వచ్చా. ఆల్రెడీ శ్రీతేజ్ 4 years నుంచి ఆయనతోనే ఉంటున్నారు. సో అలా నేను శ్రీతేజ్ కి రూమ్మేట్ అయ్యాను. అప్పుడు అన్న మీరు చేస్తున్నారు, నేను ఇప్పుడే వచ్చాను, నాకేం తెలీదు, నా ఫ్రెండ్ సునీల్ ఉన్నాడు, తను హెల్ప్ చేస్తా అన్నాడు, మీరు ఏమన్నా చేయండి అంటే తప్పకుండా, నేను ఇప్పుడు స్ట్రగ్లింగ్లో ఉన్నాను కాబట్టి నాకు ఛాన్స్ వస్తే నేను తప్పకుండా
నీకు సపోర్ట్ చేస్తాను అన్నారు. సో యాక్చువల్లీ అప్పటి నుంచి మొబైల్ తీసుకొని గెలుపుతాను. ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఆ టూకి అంటే ఆర్జీవి గారు ట్విట్టర్ ఓపెన్ చేస్తే తెలిసింది ఏంటంటే మీ విత్ బుల్బుల్ ది యాక్టర్ హూ ప్లేడ్ బాలయ్య లక్ష్మీ ఎన్టీఆర్ వాజ్ దిస్ మ్యాన్. చూడగో ఈ పర్సన్ ఎట్లా చేసిండు అసలు. మామూలుగా ఆర్జీవి గారు నేను అసలు ఎలా తీసుకుర్రు బాలకృష్ణ అసలు గెటప్ లాంటిది? రోల్ కోసం చూస్తున్నారు, ఎందుకంటే చాలా దగ్గరగా ఉండాలి. చాలా ఇప్పుడు మాట్లాడే జర ఒక 5 నిమిషాలు బాలకృష్ణ తీరు ఉండాలి. సేమ్ అట్లా సేమ్ బాడీ లాంగ్వేజ్. సో బాడీ లాంగ్వేజ్ సేమ్ లైక్ సారీ నువ్వు చేయి, నేను చూస్తూ నేను చేయొద్దు కానీ ఏం జరిగిందంటే చెప్పు, ఇదే విషయం. అరే బ్రో జస్ట్ ఐ కేమ్ టు మై షో మ్యాన్, జరా చేయాలి. బట్ మాట్లాడేది నేను కాబట్టి నా ఫ్రీలో నేను మాట్లాడతా. సరే మూవీలో డైలాగ్ చెప్పాలి, తర్వాత డైలాగ్ లాస్ట్ లో ఓకే. సో కంటిన్యూ. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే బాలకృష్ణ గారి రోల్ కోసం చూస్తున్నారు. చాలా రిఫరెన్సెస్, చాలా యాక్టర్స్ని ఆడిషన్ చేశారు. చాలా దగ్గరగా ఉండేవాళ్ళు మాత్రమే తీసుకుందాం అని చెప్పి చాలా పర్టికులర్గా ఉన్నారు. ఎందుకంటే బాలకృష్ణ గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఈ మూవీలో అని చెప్పి డైరెక్టర్ మంజు గారు అండ్ ఆర్జీవి గారు చాలా పర్టికులర్గా ఉన్నారు. అప్పుడు శ్రీతేజ్ గారి దగ్గరికి మ్యాటర్ వచ్చింది, వెతుకుతున్నాం ఎవరు బాగుంటారంటే బాలు మంచి యాక్టర్, బాలుని ఒక్కసారి పిలవండి, తను చేయగలడన్న నమ్మకం నాకుంది అని చెప్పి అన్నారు. శ్రీతేజ్ రిఫర్ చేశారు. సో ఆ విధంగా 4-5 years బ్యాక్ అన్న చెప్పినట్లు నన్ను గుర్తు పెట్టుకుని పిలిచాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది, నా ఫొటోస్ పంపించాను, ఆ తర్వాత నచ్చాయి, రండి అని చెప్పి పిలిచారు. ముంబై వెళ్ళాను, టెస్ట్ తెలిసిందే కదా మీకు, విగ్ స్టాచ్ అన్ని వెళ్ళాను. మొత్తం అక్కడ లుక్ టెస్ట్ మొత్తం జరిగింది. ఆ తర్వాత నాతో పాటు ఇంకో 2-3 జరిగింది. అందులో బాలు కొంచెం దగ్గరగా ఉన్నాడు, బెస్ట్గా ఉన్నాడు, తన్ని తీసుకున్నాం. కాకపోతే ఆ విగ్స్ అవి సెట్ కాలేదు కాబట్టి ఆ విగ్స్, ఆ ముస్టాచ్ అండ్ ఆ సైడ్ లాక్స్ ఇవన్నీ దగ్గరుండి చూసుకోండి అని చెప్పి మేకప్ చీఫ్ ప్రశాంత్ గారికి చెప్పారు. అండ్ కాస్ట్యూమ్స్ అద్దరిపోతాయి సినిమాలో. ఆ క్రెడిట్ వెంకటేష్ గారికి, నన్ను చాలా బాగా చూసుకున్నారు. కాస్ట్యూమ్స్ అండ్ ఎవ్రీథింగ్. 2 days మొత్తం. ఇప్పుడు బాలకృష్ణ క్యారెక్టర్, హరికృష్ణ గారి క్యారెక్టర్, పురంధేశ్వరి గారి క్యారెక్టర్, అది చాలా హైలైట్స్. ఇప్పుడు హరికృష్ణ గారి క్యారెక్టర్ చేసింది ఎవరు? గంగాధర్ గారు. ఆయన ఆయన రంగస్థల నటులు, చాలా నాటకాలు ఆడారు. సో మా అందరికి ఇలా చిన్న ఇక్కడ ఇలా అంటే బాగుంటుందని చెప్పి మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు సెట్స్ లో. మాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే అలా ఎవరు పర్సనల్ గా ఇచ్చారు, అందరి ముందు కాకుండా పర్సనల్ గా. రేపు షూట్ అంటే మనం ఇలా ఉండాలి అని చెప్పి. ఓకే, సో త్రూ అవుట్ అట్లా అనమాట. సో శ్రీతేజ్ గారిది ఎట్లున్నాయి సిబిఎన్? నమస్తే తమ్ముళ్ళు. నేను ముంబైలో సెట్లో అలా వెళ్ళంగానే ఫస్ట్ ఎన్టీ రామారావు గారు కనిపించారు. షాక్ అసలు. చాలా విజయ్ కుమార్ గారు చేశారు కదా, పర్ఫెక్ట్ గా ఉన్నారు విజయ్ కుమార్ గారు. బేసికల్లీ ఐ జస్ట్ సీన్ హిస్ కొంచెం బయో చూసే ఉంటే హిట్ అండ్ బేసిక్ గా యమదొంగ మూవీ ఉంది కదా, యమదొంగ మూవీ, అందులో ఒక ఆనాటి రాముడు అని ఒక సాంగ్ ఉంటుంది కదా, అందులో హీస్ డన్ దట్ రోల్ అట బేసిక్ గా. ఓకే, సో చెప్పండి, కంటిన్యూ. ఆ తర్వాత నేను చూసింది శ్రీతేజ్ని. చూడంగానే ఆ రూపం, ఆ హైట్, ఆ బియర్డ్, ఆ లుక్స్ నేనే నమ్మలేకపోయాను. అన్నా మీరు యాజ్ ఇట్ ఈస్ దిగిపోయారన్నా, తిరిగిపోయింది అంటే చిన్న స్మైల్ ఇచ్చారు. ఆయన డెడికేషన్ లెవెల్స్ ఏంటంటే ఆయన పొద్దున్న మేకప్ వేసుకుంటే ఈవినింగ్ ప్యాకప్ అని చెప్పేదాకా చాలా కూల్గా సటల్గా. బాబు గారు ఎలా ఉంటారు అలానే ఉన్నారు సెట్లో, ఆయనే ఉన్నట్టుంది కానీ శ్రీతేజ్ ఉన్నట్టే లేరు, అంత బాగా చేశారు. ఎక్స్ట్రాడినరీ. అర్థమైపోయింది కదా, ప్రతి ఒక్కరు మా వాళ్ళు చెప్తున్నారు కదా, నైట్ పోయినట్టున్నారు మా వాళ్ళు డిపార్ట్మెంట్. సో శ్రీతేజ్ గారు అయిపోయింది. అండ్ లక్ష్మీస్ ఎన్టీఆర్ అని గుర్తొచ్చింది ఎవరు? లక్ష్మీ గారు, లక్ష్మీ పార్వతి గారు. సో అక్కడ లక్ష్మీ పార్వతి యజ్ఞ శెట్టి, చాలా అద్భుతమైన యాక్టర్. యజ్ఞ ఓకే, దట్స్ ఓకే. యజ్ఞ శెట్టి, షీస్ ఫ్రమ్ కన్నడ ఇండస్ట్రీ. మీరు కిల్లింగ్ వీరప్పన్ చూసారా? వీరప్పన్ వైఫ్ క్యారెక్టర్ చేశారు, చాలా బాగా చేశారు, చాలా చక్కగా చేశారు. ఇది తెలుగు డెబ్యూ. షీ ఈస్ పర్ఫార్మ్డ్ వెల్ మ్యాన్ యాజ్ పర్ కదా. అసలు నేను చూస్తున్నంతసేపు అసలు చాలా పర్టికులర్గా తెలుగు రాకపోయినా బాగా చెప్పాలి అని చెప్పేసి ఎలాంటి ప్రాంప్టింగ్స్ లేకుండా చాలా బాగా నేర్చుకొని అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు యజ్ఞ శెట్టి. హ్యాట్స్ ఆఫ్ టు హర్. అందులో లక్ష్మీ పార్వతి గారికి ఒక కళ వస్తుంది, ఆ కళలో మీరు వచ్చి ఏం కొట్టినట్టు ఉంటుంది కదా, అలా ఒక డైలాగ్ ఉంటుంది లక్ష్మీ పార్వతి గారు మీరు అంటారు, ఆ డైలాగ్ సేమ్ అదే మోడ్యులేషన్. ఆయన మోడ్యులేషన్ ని ఒక్క నిమిషం, మీ మోడ్యులేషన్ ని
ఎవరు మ్యాచ్ చేయలేరు, మీరు కానీ నేను కానీ. ఎవరు ఇప్పుడు చేశారు కదా, మీరు అన్న చేసింది చేయండి యాజ్ పర్ మూవీలో చేశారు కదా, సేమ్ అది చేయండి సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు, ఎక్కువ అవసరం లేదు. అది యాక్టర్ గా కాబట్టి ఇక్కడ ఇంటర్వ్యూ కోసం వచ్చాను కాబట్టి ఇక్కడ చేయండి. చిన్న డైలాగ్ బ్రో, నార్మల్ ఒకటి ఉంటుంది చూసినావు ఇట్లా చిన్న మోడలేషన్, చిన్న డైలాగ్. లేదు సారీ, వాట్ ఎవర్ యూ డైలాగ్ మూవీలోకి లేదు ఒక డైలాగ్. సారీ నెక్స్ట్. అరే ఇప్పుడే చెప్తాను కదా, అది లాస్ట్. అదే లాస్ట్ ఇప్పుడు చెప్పు, లాస్ట్ లో చెప్పనని చెప్తా. అరే బోల్ నాకు కుచ్ చిన్న డైలాగ్ చెప్పు. సారీ చిన్న డైలాగ్ చెప్పన్నా, సారీ. మీకు టెమ్స్ అండ్ కండిషన్ చెప్పారు ఏంది ఆర్జీవి గారు, బేసిక్గా నేను బాలయ్య గారి ఫ్యాన్ కాబట్టి. సరే బాలకృష్ణ గారు ఏ డైలాగ్ అని చెప్పేసి, ఏ డైలాగ్ అయినా వాట్ ఎవర్, ఏ డైలాగ్ అయినా మూవీలో డైలాగ్ అని చెప్పట్లేదు, వాట్ ఎవర్ ఏ డైలాగ్ అయినా, చిన్నదైనా పెద్దదైనా, ఎనీ మూవీ. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ ఎన్బీకే. ఎస్కేప్ కింగ్ ఉన్నాడు మనం మంచిగా. అంటే ఇప్పుడు బాలకృష్ణ డైలాగ్ చెప్తే ఏమైనా అవుతుందా? అలా ఏం కాదు. అంటే సారీ ఆ డైలాగ్ మీదేనా లేకపోతే వాయిస్ రాజు గారు? రాజు గారు చేశారు డబ్బింగ్, చాలా అద్భుతంగా చెప్పారు. అండ్ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్ చేసింది ఎవరు, అది డబ్బింగ్? దాని గురించి నేను అడగడం మర్చిపోయాను. ఓకే, అది కూడా బ్రిలియంట్ చేసా ఉండే, అద్భుతం, బ్రిలియంట్. ఇంకోటి మనతో మాట్లాడినా కదా శ్రీతేజ్ గారి బ్రో తోటి, ఇట్స్ లైక్ ఈ వర్క్డ్ హార్డ్ సీన్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హీ నెవర్ టాక్ టు, ఎవరితో కూడా మాట్లాడుకుంటుండే కాదట, జస్ట్ లైక్ వచ్చి ఆయన పని చూసుకుని ఆయన పోతున్నాడు. అంటే మూవీ కంప్లీట్ అయ్యే వరకు అందుకెళ్ళి రావద్దు అనుకున్నాడు ఆ క్యారెక్టర్కి వెళ్ళి. సో హీ డన్ ద 100%. అదే చెప్పాను కదా, మేకప్ నుంచి ప్యాకప్ దాకా అసలు కూల్ సటల్. నేను నా ఫ్రెండేనా కాదా అని అప్పుడప్పుడు అనిపించేది. ఇంకొకటి లక్ష్మీ ఎన్టీఆర్ మూవీకి డైరెక్టర్ ఆర్జీవి గారు, అండ్ ఫస్ట్ టైం ఆర్జీవి గారు స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఎవరితోటి, మంజు. పేరేంటండి, ఫుల్ నేమ్ ఏంటండి? అగస్త్య మంజు. అగస్త్య మంజు. సో ఎలా ఉంటుండే అగస్త్య మంజు గురించి చెప్పండి. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. సో ఫస్ట్ నేను వెళ్ళంగానే కిరణ్ గారు రిసీవ్ చేసుకున్నారు, కాస్టింగ్ డైరెక్టర్. ఆ తర్వాత మేక్ ఓవర్ మొత్తం అయిన తర్వాత ఫస్ట్ మంజు సార్ దగ్గరికి వెళ్ళిద్ది ఏదైనా. సో ఆయన చూసి ఆయన పర్ఫెక్ట్ ప్రతిదీ తీసుకుంటారు. శ్రీతేజ్ గారిని కూడా సెలెక్ట్ చేసింది మంజు గారు కదా. వంగవీటి నుంచి వాళ్ళిద్దరికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఎవరిద్దరికి? మంజు గారికి అండ్ శ్రీతేజ్. ఓకే ఓకే, వంగవీటి నుంచి అలా చేశారు కదా. ఓకే, చాలా మంచి క్యారెక్టర్ శ్రీతేజ్ చేసింది, అద్భుతమైన క్యారెక్టర్. సో అలా ఆయన నన్ను బాలు బాగున్నాడు అని చెప్పి నన్ను దగ్గరికి పిలిచి, నేను చెప్పాను కదా నేను కాస్ట్యూమ్స్ మొత్తం వేసుకుని ఆయన ముందు నుంచి ఉంటే, చాలా బాగున్నావు నువ్వు, గుర్తుపెట్టుకో ఇది బాలకృష్ణ గారి క్యారెక్టర్, చాలా బాగా వచ్చింది సినిమాలో, నువ్వేం భయపడకు, కావాలంటే 1-2 సార్లు అవన్నీ సీన్స్ అవన్నీ చూసుకుందాము, చాలా కూల్గా ఉండు, నీకు మంచి పేరు వచ్చింది, ఐ విష్ యు గుడ్ లక్ అన్నారు. ఆయన అంత కూల్గా మాట్లాడారంటే అసలు నేను నమ్మలేకపోయాను. సో సెట్స్లో అసలు చాలా అద్భుతం, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు హ్యాట్స్ ఆఫ్. ఓకే, కమింగ్ టు దీని కొంచెం కట్ చేసి పక్కకు పెడితే, born and brought up, పుట్టి పెరిగింది ఎక్కడ? యూర్ ఫ్రమ్? నేను పుట్టింది మంగళగిరిలో. సో మమ్మీ వాళ్ళది మంగళగిరి, డాడీ వాళ్ళది సత్తెనపల్లి పక్కన క్రోసూరు. నేను పెరిగింది మొత్తము విజయవాడ పక్కన తాడేపల్లి అని ఆర్ఎంఎస్ కాలనీ, మా కాలనీ. తాడేపల్లి గూడెం అంటాం? కాదు, గూడెం కాదు, మీకు విజయవాడ అండ్ మంగళగిరి మధ్యలో తాడేపల్లి ఉంటుంది. ఓకే. సో మా కాలనీ ఆర్ఎంఎస్ కాలనీ, అక్కడే ఆ కాలనీ అంతా చుట్టాలే. వాళ్ళు ఇంకా ఎక్కువగా నాకంటే హ్యాపీగా ఫీల్ అయ్యి, వాళ్ళ సినిమా చూడకపోయినా ఏ పోస్ట్ వచ్చినా నాకు షేర్ చేస్తూ వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ. ఆ కాలనీ మొత్తం నాదే. అండ్ ఉండేది ఆర్ఎంఎస్ కాలనీ తాడేపల్లి. రోజు విజయవాడే, ఏది కావాలన్నా, అంటే నా ఎడ్యుకేషన్ కానీ నా జాబ్ కానీ. మమ్మీ వాళ్ళు రీసెంట్గా విజయవాడ షిఫ్ట్ అయ్యారు, అంటే ఒక 2 years. సో తర్వాత క్వాలిఫికేషన్ ఏం చదువుకున్నారు, ఏం సంగతి? నేను చిన్నప్పటి నుంచి చదువు అంటే అస్సలు ఇష్టం లేదు. చాలా పూర్ స్టడీస్లో, ఎందుకంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ కాబట్టి. ఏదో లాస్ట్ ఒక 2 months గట్టిగా చదివేవాడిని, యావరేజ్ 40 పాస్ అయిపోయేవాడిని. డాడీ ఒకటే అన్నారు, మమ్మీ డాడీ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫిక్స్, ఓకే వీడు పాస్ అయితే చాలు, 100కి 100 వద్దు, 90 వద్దు నాన్న, 40 చాలు. నేను మా అన్నయ్య, మ్యారీడ్, 2 పిల్లలు. జాబ్ ఆర్ సంథింగ్ లైక్ దట్? అన్నయ్య డాడీ ఇద్దరు బిజినెస్ చూసుకుంటారు. ఓకే, బిజినెస్ అంటే ఫుట్వేర్ బిజినెస్ ఉంది, హోల్సేల్. ఓకే, సో ఆ నుంచి ఏం చదువుకున్నావు లాస్ట్ కి? మొత్తం ఎండ్ ఏం చేసినావు లాస్ట్ కి? స్టడీ బీకామ్ జనరల్ చేశాను. ఓకే, కంప్లీట్ మధ్యలో వచ్చేసినావు? నో వే, మనం ఏదైనా స్టార్ట్ చేస్తే మధ్యలో వదలను. ఓకే, మా నాన్న ఒకటే అన్నారు, నేను ఇంటర్ చదివాను, నువ్వు డిగ్రీ చదవాలి అన్నారు. ఓకే ఫిక్స్. అంటే ఇప్పుడు నీ కొడుకుని ఎంఎస్సి ఎంబీఏ చేపిస్తావు? ఖచ్చితంగా, అంతే కదా, అతను చేస్తానంటే చేయిస్తా. ఓకే, సో దాని తర్వాత ఇటు
మన జనరల్ వేసినావు, బీకామ్ జనరల్ అని కదా? బీకామ్ అయిపోయిన తర్వాత అనుకున్నాను ఒక 2 years జాబ్ చేద్దాము, నేను కొంచెం మాట్లాడతా కాబట్టి. ఇందులోకి ఎలా వచ్చినావు మరి ఇట్లా రెడ్ ఎఫ్ఎం? అదే నేను ఏదైనా మార్కెటింగ్ జాబ్ చేసుకుందాము, నేను కొంచెం మాట్లాడతాను కదా అని చెప్పి అనుకున్నాను. ఈ లోపు నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేస్తున్నారు ఆర్జేగా. అరే నువ్వు కల్చరల్ కాంపిటీషన్స్లో వాటిలో ఇట్లో తెగ తిరుగుతూ ఉంటావు, హడావిడి చేస్తూ ఉంటావు, బాగా మాట్లాడుతుంటావు, లడలడా వచ్చి ఆడిషన్ ఇవ్వరా అంది. ఊరుకోక నేనేంటి ఆడిషన్ ఏంటి, నేను ఆర్జే ఏంటి, నేను రాను అంటే లేదురా ఊరికే నేను రా, వేకెన్సీస్ ఉన్నాయి అంది. సో తను అంత పర్టికులర్గా చెప్పడం, ఆ పక్కన ఉన్న ఫ్రెండ్స్ అందరూ వెళ్ళరా అని మోటివేట్ చేశారు. సో ఊరికనే సరదాగా విజయవాడ ఆల్ ఇండియా రేడియో చాలా పెద్దగా ఉంటుంది, ఎప్పుడు బయట నుంచి చూశాను, లోపలికి వెళ్ళి చూడలేదు, చూసి వస్తే పని అయిపోద్ది కదా అని చెప్పి వెళ్ళాను లోపలికి. ఆడిషన్ ఇచ్చాను. ఒక 1 week తర్వాత 100 మంది వచ్చారు. 100 మంది వస్తే అందులో అందరూ 30+, నేను ఒక్కడే 19. ఓకే. అందరిని చూడంగానే ఫస్ట్ భయం వేసింది, అబ్బో ఇంతమంది ఉన్నారు మనకేం వచ్చింది అని చెప్పి చాలా కామ్గా నేను నా ఫ్రెండ్ ఇద్దరం అలా కూర్చొని ఉన్నాము. నా పేరు వచ్చింది, వెళ్ళాను, మాట్లాడమన్నారు, ఏదో మాట్లాడేశాను. వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఫస్ట్ ఆడిషన్ ఏమి ఇచ్చినావు చెప్పు, ఐడియా గుర్తుందా? గుర్తులేదు. సీరియస్లీ గుర్తుంటుంది, ఏదో ఒకటి గుర్తుంటుంది కదా? లేదు, సీరియస్ గుర్తులేదు. ఓకే, ఏదో ఇచ్చాను, అయిపోయింది. సెలెక్ట్ చేసేసారా మరి? సెలెక్ట్ చేశారు. అంటే 1 week తర్వాత పెట్టారు 20 members లిస్ట్. మనకి ఎప్పుడు కింద నుంచి చూసుకోవడం అలవాటు కదా, నెంబర్ 1 కాదు కాబట్టి 20 లేదు, 19 లేదు, 18 లేదు, 17 అలా చూసుకుంటూ 6 దాకా చూసా. ఇంకా 5లో మనం ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతాను. నా ఫ్రెండ్ రే ఉండు అని చెప్పి చూస్తే 4th నాది, 5th నా ఫ్రెండ్ది. సో ఇద్దరం సెలెక్ట్ అయ్యేవాళ్ళం. తర్వాత ఆల్ ఇండియా రేడియోలో నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరు. ఎన్ని ఇయర్స్ చేసినావు వర్క్ అక్కడ? నేను ఓన్లీ 6 months చేశాను. 6 months. ఆ తర్వాత వెంటనే నాకు రెడ్ ఎఫ్ఎం ఆడిషన్స్ పడ్డాయని తెలిసింది. ఒక 3 rounds వెళ్ళాను, ఓకే అన్నారు. సో ఒక 50 members నుంచి, అంటే 500 members వస్తే 200 చేశారు, 200ని 100 చేశారు, 100ని 50 చేశారు. ఆ 50 నుంచి ది బెస్ట్ 15 తీసుకున్నారు, అందులో నేను ఒకటి. సో ఓకే, సో దాని తర్వాత మా హైదరాబాద్కి ఎట్లా వచ్చినావు? హైదరాబాద్కి అది చెప్పాను కదా, నేను యాక్టర్ అవ్వాలి అని చెప్పేసి మా ఇంట్లో ఒప్పించేసాను. ఈ షార్ట్ ఫిల్మ్స్ అన్ని చూపించాను. ఓకే ఓకే చేసి బతుకుతావు అది అన్నారా ఇంట్లో? అస్సలు. దెన్ హౌ యూ ఫేస్ దాట్? అర్థం కాలేదు, మళ్ళీ హౌ యూ ఫేస్ దాట్ అంటున్నా. అంటే ఎట్లా ఫేస్ చేసినావు అది అంటున్నా. వాళ్ళు వద్దన్న ఇష్టం లేదని చెప్పారు కదా, సో వాళ్ళని ఎట్లా ఒప్పించాను, ఎట్లా సమజించినావు? ఓకే, అంటే నేను ఈ రేడియో జాకీగా ఇవి జాబ్స్ చేస్తూ కొంచెం క్రేజ్ ఉండేది. అందరూ మా మమ్మీ వాళ్ళకి డాడీకి కాల్ చేసి మీ అబ్బాయి బాగా చేస్తున్నాడు అని చెప్పి చెప్తుంటే వాళ్ళు ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. నేను సైమల్టేనియస్గా ఏం చేశాను, షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేశాను. అవి చూపించేవాడిని ఇంట్లో, బాగున్నాయి అనేవాళ్ళు. రిలేటివ్స్ కూడా బాగున్నాయి అనేవాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ బాగున్నాయి అనేవాళ్ళు. ఇది చేశాను కదమ్మా, నాకు కొద్దిగా యాక్టింగ్ వచ్చు, హైదరాబాద్ వెళ్ళి ఇంకొంచెం చేస్తాను, ఇంకొంచెం షైన్ అవుతాను, బెస్ట్ యాక్టర్ కాకపోయినా ఒక ప్యాషన్ ఉంది కాబట్టి నేర్చుకుంటాను, అక్కడికి వెళ్తాను అంటే మమ్మీ డాడీ ఓకే. నా మీద కొంచెం నేను 13లో వచ్చాను. 13లో వస్తే 13 నుంచి ఇప్పుడు బ్రేక్ వచ్చిందా? ఇప్పుడు బ్రేక్ వచ్చింది. లాస్ట్ ఇయర్ కేర్ ఆఫ్ 13 నుంచి స్టార్ట్ చేసినావా? 13 కేర్ ఆఫ్ కంచరపాలెంలో ఏం చేసినావు? కేర్ ఆఫ్ కంచరపాలెంలో చూసారా? ఐ సీన్ దట్ మూవీ. ఓకే, అందులో సలీమా ఉందా, ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్. ఓకే ఓకే. సో గడ్డం క్యారెక్టర్, తను లవ్ లో ఉంటారు, రేపు మ్యారేజ్ అనుకుంటారు. ముస్లిం గైస్ ఒక 4 వస్తారు. అందులో ఒక అతను సలీమాని స్లాప్ చేస్తాడు, గుర్తుందా? స్లాప్ చేస్తే తను కింద పడిపోయి చనిపోతుంది. అక్కడతో స్టోరీ టర్న్ అయింది. సో ఆ క్యారెక్టర్ చేశాను. సో ఆ క్యారెక్టర్కి మంచి గుర్తింపు వచ్చింది, చిన్నదైనా కానీ. ఆ తర్వాత సో చిన్న క్యారెక్టర్స్ నుంచి వెళ్ళిపోతున్నాం. చిన్న క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా ఛాన్స్ మిస్యూజ్ చేసుకోకుండా వాడుకొని, అంటే ఏదో ఒకటి చిన్న నుంచి అయినా కూడా కంటిన్యూ కాంటాక్ట్స్ అయినా పెరుగుతుంటాయి కదా. ఖచ్చితంగా. ఏంటంటే ఇండస్ట్రీలో అవకాశం రావడం చాలా తక్కువ, ఎందుకంటే చాలా మంది ఒక క్యారెక్టర్కి 4-5 ట్రై చేస్తూ ఉంటారు. సీరియస్లీ. యా. సో అలా నేను ఏదొచ్చినా యాక్సెప్ట్ చేసేవాడిని, ఎందుకంటే మనకు ఒక బ్రేక్ వచ్చేదాకా మనం వర్క్ చేస్తూ ఉండాలి, లేకపోతే మనకి డిసప్పాయింట్ వచ్చేసిద్ది. ఇంకోటి ఇందులో చేసినావు కదా, సో దే రెమ్యునరేషన్ పే చేసిరా స్టార్టింగ్ ఫస్ట్ మూవీ అని చెప్పి? అలా ఏం కాదు, వెరీ కూల్, మంచి రెమ్యునరేషన్, పర్లేదు. So you are happy for that? Very chance with remuneration. Okay. అసలు ఏమైందంటే స్టార్టింగ్ మూవీలో పర్వాలేదు, ఆర్జీవి గారితో వర్క్ చేయాలని ఒకటి ఉంటుంది. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అంటే అదే చెప్తున్నా. అంటే ఆర్జీవి గారు అయినా కూడా మనీ పేస్ రెమ్యునరేషన్ ఇచ్చారు కదా, యూ కెన్ రివీల్ దట్ అవసరం లేదా? రివీల్ చెప్పారు కదా. అంటే ఇట్స్ లెస్ అమౌంట్, ఇట్స్ బిగ్ అమౌంట్.
అంటే పర్వాలేదు, నాకు నేను హ్యాపీగా ఫీల్ అయినా. మేనేజ్ చేసుకునే మెయింటైన్ చేసుకునేంత. ఓకే, సో కమింగ్ టు దీన్ని పక్కకు పెడితే కమింగ్ టు ఫర్దర్ నీ ప్రాజెక్ట్స్ ఏంటి? కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఒక 2 అయితే హోల్డ్ లో ఉన్నాయి. ఇంకోటి చెప్పాలంటే ఆ లుక్ లో ఆర్జీవి గారు చూసిర్రా, మంజు గారి తర్వాత అగస్త్య మంజు గారి తర్వాత చూసి వాట్ యు ఫెల్ట్? చూసేమను చిన్న స్మైల్ చాలా, అది సెట్ అయింది చాలా. అసలు ఆయన కళ్ళతోనే అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తారు. అంటే బేసిక్గా ఎలా ఉంటుందంటే ఆర్జీవి గారి దగ్గర వర్క్ చేసే అసిస్టెంట్స్ అయినా అసోసియేట్ డైరెక్టర్స్ అయినా సేమ్ లాగా ఆర్జీవి లాగానే బిహేవ్ చేస్తారు. బిహేవ్ ఏంటంటే దే విల్ సమ్ అంటే అదొక క్రమశిక్షణ డిసిప్లిన్ ఉండిపోతారు కదా బేసిక్గా. ఎవరు కూడా ఇప్పుడు నువ్వు ఎంత మంచి యాక్ట్ చేసినా కూడా ఏం తోపే సూపర్ నువ్వు తురుమ అట్లా అంతేమీ చేయరు, జస్ట్ నైస్ అంటే సింపుల్గా డీలింగ్ ఉంటుంది. అలాగే నేను కూడా నేనైతే అబ్జర్వ్ చేసినది. సార్ పక్కన ఉంటే ఒక కిక్ ఉంటుంది అందరిలో, చుట్టుపక్కల ఒక పాజిటివ్నెస్, ఒక కాన్ఫిడెన్స్, ఒక కిక్ ఉంటుంది, అది అందరిలో ఉంటుంది. ఒక కిక్ యాటిట్యూడ్ ఉంటుంది, ఏదో చేయాలి, సంబట్ ప్రూవింగ్ అని, అచీవ్ చేయాలని ప్రతిదీ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ. అందుకనే ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా రాణించారు. సో ఈ ట్విట్ ఎప్పుడు చేసే ఉండేది అసలు? మొన్న April 1 పార్టీకి వెళ్ళాము. నేను అనుకోకుండా వేరే చిన్న ఇంటర్వ్యూస్ అయిపోయి టక్టక్క లేట్గా జాయిన్ అయ్యాను. ఆల్రెడీ అందరూ ఉన్నారు. వెళ్ళి మంజు సార్ని, నా కో యాక్టర్స్ని అందరినీ పలకరించాను. సార్ అక్కడ ఉన్నారు, అందరూ ఉన్నారు. సార్ చుట్టూ చాలా మంది ఉంటారు. ఎప్పుడు నా టర్న్ కోసం వెయిట్ చేస్తున్నాను. అబ్బా ఆయనకి చిన్న కొద్దిగా అందరూ పక్కకి వెళ్తే ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి విష్ చేయొచ్చు అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఒక 20 minutes 25 minutes అట్ట పక్కన తిరుగుతూ ఛాన్స్ దొరికింది. హాయ్ సార్ అనగానే హాయ్ దా అన్నారు. ఇలా ఒక 2 minutes ఇంటరాక్షన్ అయింది. సార్ ఒక్క ఫోటో అన్నా దా అన్నారు. నేను ఫోటో తీసుకుని వెళ్ళిపోతున్నాను. మళ్ళీ వెనక్కి పిలిచి బాలు మన ఇద్దరం ఫోటో దిగుదాం అన్నారు. నాకైతే ది బెస్ట్ మూమెంట్ అది. ఎందుకంటే ఆర్జీవి సార్తో చాలా మంది దిగుతారు అండ్ మన ఇద్దరం ఫోటో దిగుదాం అని చెప్పి ఫోటో తీసి వెంటనే షేర్ చేశారు. నేను చూడలే, వెంటనే నా కో యాక్టర్ రాజశేఖర్ గారు అని చెప్పేసి ఆయన బాలు నీకు సర్ప్రైజ్ అని చెప్పేసి ట్విట్టర్ చూపించారు. అది లైఫ్లో ది బెస్ట్ మూమెంట్. ఎందుకంటే నేను నా లైఫ్లో ఫస్ట్ రెడ్ ఎఫ్ఎంలో 10 years బ్యాక్ సార్ని చూశాను. ఒక 2 minutes ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వచ్చింది. అప్పుడు అనుకున్నా ఆయనతో వర్క్ చేయాలి అని చెప్పి. ఇప్పుడు ఏ ఇయర్ అది? 2009. 2019 10 years అవుతుంది. ఆ ఫోటో కూడా ఉంది అండ్ ఈ ఫోటో తర్వాత షేర్ చేస్తా. యూ కెన్ షో నౌ ఇఫ్ యు వాంట్ షో యూ కెన్. స్టార్టింగ్ 2009లో చూసిండట ఆర్జీవి గారిని అండ్ 10 years తర్వాత ఆ డ్రీమ్ అనేది బయటకు వచ్చింది. అంటే ఆయనతో చేసే అవకాశం వచ్చింది అనమాట. లెట్ వి సీ అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంది. చాలా తేడా ఉంది. సార్ అసలు చేంజ్ అవ్వలేదు, అలానే ఉన్నారు. నాలోనే చాలా చేంజెస్ వచ్చాయి. లెట్ వి సీ దట్. దిస్ ఇస్ ఫస్ట్ 2009. ఇక్కడ ఇది 93.5. యూ కెన్ సీ అనమాట. ఇది 2009లో. నేను నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ అని చెప్పేసి నేను అలానే జాగ్రత్తగా దాచిపెట్టుకున్నా. ఈ ఫోటో చూపించిన చూపించలేదు అంటే సార్ గుర్తుపట్టిండి నేను ఇంటరాక్ట్ చెప్పాను. అప్పుడు మీకు కలిసాను సార్ అని. అవునా, కలిసామా మనం? ఓ నైస్. ఓకే, ఇప్పుడు తర్వాత చూపెట్టు. సో నా అది చూపెట్టు. అది తర్వాత ఇది ఈ పిక్ కదా, ఈ పిక్ ట్విట్టర్లో చూపించిన పిక్ షేర్ చేశారు నాకు కూడా. బాగుంది. సో 2009ది అండ్ 2019 అంటే మనకి ఒకటి కికర్స్ యాటిట్యూడ్ ఉండి ప్యాషన్ ఉంటుంది చూసినావు మూవీస్లో. వన్ డే పక్క మనకు లోపల ఉండేది ఎట్లయినా ఫైన్ డే నువ్వు అచీవ్ చేస్తావు, సమ్వర్డ్ నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. అంతే ఏం లేదు. ఇప్పుడు మనం బేసిక్ ఒక కలవాలి ఒక పర్సన్ అనుకుంటాం కదా, ఆ పర్సన్ తోటే మనం డిన్నర్ చేస్తాం, లంచ్ చేస్తాం. అంటే అంత క్లోజ్నెస్ అని పెరుగుతుంది. అంటే నీకు లోపల ఉండాలి, అచీవ్ చేయాలి, లోపల ఖచ్చితంగా ఉండాలి. దానికి నా ఫ్యామిలీ నన్ను చాలా బాగా సపోర్ట్ చేసింది. మా మమ్మీ డాడీ కానీ, మా అన్నయ్య కానీ, నా ఫ్రెండ్స్. నాకు ఎప్పుడైనా అవకాశాలు రావట్లేదు, కొంచెం లో ఎనర్జీలో ఉంటే నేను టక్మని విజయవాడ వెళ్ళిపోతాను. చాలా హ్యాపీగా మళ్ళీ కిక్ బ్యాక్ అయ్యి బ్యాక్ వచ్చేస్తాను. అది చాలా ఇప్పుడు ఫ్యూచర్ లో అన్ని ఇప్పుడు ఇటువంటి బయోపిక్స్ అటువంటి చేస్తావు, ఇంకేమైనా వేరే మంచి మంచి రోల్స్ ఇచ్చి? లేదు, ఏదొచ్చినా చేస్తాను. ఛాలెంజింగ్ ఏ రోల్ అయినా చేస్తాను. కేర్ ఆఫ్ కంచరపాలెంలో నెగిటివ్ షేడ్ చేశాను, ఇందులో బాలయ్య బాబు గారి క్యారెక్టర్ చేశాను. సో నెక్స్ట్ కమింగ్ ఇంకా ఫర్దర్ ఇది యాంకరింగ్ కూడా కంటిన్యూ చేస్తావా విజయ్గా, లేకపోతే అంటే సినిమాలో బిజీ విజయ్గా చేస్తున్నాను. జెమినీ కామెడీలో నన్ను నా టీమ్, మా మేడం చందన గారు కానీ, మా డైరెక్టర్ బోస్ గారు కానీ, కామేష్ గారు కానీ, నా కో యాంకర్స్ కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఏం చేసినా కానీ అప్రిసియేషన్ ఉంటుంది ఒక యాక్టర్ కి. అది అంటే ఇంట్లోకి అయితే నీకైతే ఒక స్కోప్ అవుతుంది. వెన్ యూ ఎంటర్ ఇన్ ద పీపుల్ క్యాన్ రికగ్నైజ్, అరే బాలకృష్ణ వచ్చిండు, దే విల్ లాఫ్ బేసిక్గా, లాఫ్ లైక్ థరోలీ పీపుల్స్. మీరు నవ్విరని అవ్వలేదా? మిమ్మల్ని అడుగుతాను.
ఆడియన్స్ మిమ్మల్ని నవ్వీరని అవ్వలేదా? ఒక చిన్న ఒక లాఫ్ అనేది వచ్చింది. సమ్వాట్ సీరియస్ లాఫ్ ఆర్ ఏ లాఫ్ వచ్చిందని అది తెలియదు, బట్ నవ్వేది అంటే నీకైతే ఒకటి రికగ్నైజేషన్ అయితే పెట్టిర్రు మంచిగా. సో దీనివల్ల ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుంది నీది బ్రైట్నెస్? ఇంకొంచెం మంచి ఆపర్చునిటీస్ రావాలనే ప్రతి ఒక్క యాక్టర్ అనుకుంటారు. నేను అలానే కోరుకుంటున్నాను. ఇంకా వర్మ గారితో కలిసి వర్క్ చేయాలి, ఆ టీంతో ఇంకొంచెం జర్నీ చేయాలి, ఇంకా అందరు యాక్టర్స్తో వర్క్ చేయాలి. చలో ఇదంతా అయిపోయి చిన్న వచ్చే స్మాల్ ర్యాపిడ్ లాంటిది ఉంటుంది. లాస్ట్ సమ్ టప్ అని ఫ్రీ అడ్వైస్ యూ గాట్, rapid fire free advice you got after you done this movie? నాకైతే ఎవరు అడ్వైస్ ఇవ్వాలా? ఏదో ఒక అడ్వైస్ ఉంటుంది కదా, అది పుక్కానికి ఇచ్చా కొన్ని ఉంటాయి సజెషన్స్ అటువంటి. ఏమో నా ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు ఎవరు అడ్వైస్ ఫ్రీ అడ్వైస్ అసలు ఎవరు, నేను అడిగితే ఇస్తారు. ఎవరు ఇవ్వాలి నీకు? ఓకే, వన్ క్వాలిటీ యూ వాంట్ టు స్టీల్ ఫ్రమ్ అదర్స్. వన్ క్వాలిటీ ఒకటి ఉంటుంది ఒక దగ్గర, అది గుంజేసుకోవాలా అట్లా. ఇప్పుడు నేనున్నా జాన్ అబ్రహం లాంటి షేప్ తీయాలనుకుంటా, గుంజాలని అది కూడా అనుకుంటా. సో నువ్వు ఎట్లా? నేనా? ఇది చాలా కష్టమైంది. చెప్పు. ఎదుటి వాళ్ళ నుంచి సిగ్గులు వాడదు ఇట్లా, మన సిగ్గులు ఏం లేవు, చెప్పు. అవునా? ఎన్టీఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన డాన్స్ అద్దరిపోద్ది. ఆయనలో కొద్దిగా మనం చేయాలి. డన్ ఇదే ఒక మంచి స్టేడియం అనుకో, వచ్చి మంచిగా డయాస్ అనుకో, కూర్చొనే మూమెంట్ ఇవ్వు. కూర్చొని యువర్ డాన్స్ అని కూడా చెప్పినావు కదా, జస్ట్ ఈ నుంచే డాన్స్ అన్నప్పుడు కింద ఫుట్ నుంచి నేల్ వరకు ఉంటుంది అంటారు కదా. సో జస్ట్ షో వాట్ ఎవర్ ఎనీ సాంగ్ యూ వాంట్, జస్ట్ ఆల్ ప్లే ఎనీథింగ్. ఓకే, జస్ట్ యూ ప్లే. ఒక ప్లే చేయాలా? సేమ్ మేక్ సాంగ్. ఓకే డన్. అంటే అయిపోయిందా? అయిపోయింది. మీరు జస్ట్ కొంచెం అన్నారు కాబట్టి కొంచెం. అరే నేను కొంచెం అంటే కొంచెం, గంచెం అంటే గంచెం అట్లా కాదు బ్రో. మేక్ ఇట్ సంవాట్ అండ్ జస్ట్ మూమెంట్. జస్ట్ షో. ఈసారి చేద్దాం కదా. అరే యూ స్కేరింగ్ మ్యాన్, సీరియస్గా వచ్చే కాడ నుంచి ఏదైనా భయపడుతుంది. కూల్ అంటే మనం డాన్స్ చేసే ప్లేస్ లో డాన్స్ చేయాలి, ఇక్కడ చేసే నాట్ లైక్ దాట్. నువ్వు ఏదైనా కూడా జస్ట్ ఫీల్ లైక్ దిస్ ఇస్ నాట్ ఇంటర్వ్యూ, ఇట్స్ లైక్ ఫన్ చిల్డ్ అట్లా. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు కూర్చున్నప్పుడు ఇట్లా మూవ్మెంట్ చేయడమేనా అటువంటి చేయి నార్మల్గా. దట్స్ ఓకే. ఓకే కూల్ నైస్. సో ఇంకొకటి, ఫర్ ఎవర్ డ్రీమ్. ఫర్ ఎవర్ చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలి. చిరంజీవి గారితో. ఓకే, బిగ్గెస్ట్ క్రష్? సమంత గారు అంటే చాలా ఇష్టం. ఇఫ్ యూ హ్యావ్ $1 billion, 3 things to buy, what was that? If you have $1 billion, 3 things to buy. ఫస్ట్ ఒక ఇల్లు మా మామ్ డాడ్ కోసం హైదరాబాద్ లో. ఓకే, నా కోసం ఒక కార్. ఓకే, ఆ తర్వాత నాకు ఆర్ఫనైజెస్ అంటే డొనేట్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. సో వాళ్ళకి థింగ్ టు బై అని చెప్పిన రెండు చాలు ప్రస్తుతానికి. అంతమించి ఇంకేం కావాలి? అంతే కదా, ఇల్లు కారు చాలు. సో ఉన్నది కొద్దిగా మనం సంపాదించే దాంట్లో కొద్దిగా సోషల్ సర్వీస్కి ఇవ్వాలి అని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఓకే, ఇఫ్ యు ఆర్ ద కంట్రీ హెడ్, ఈ కంట్రీకి నువ్వే తోపు, 3 things యూ హ్యాడ్ టు చేంజ్. ఏం చేంజ్ చేయాలనుకున్నావు నువ్వు? ఈ కంట్రీకి తోపు అయ్యేది, తోపు మతలబ్ హెడ్, యు ఆర్ ద హెడ్ ఫర్ ఈ కంట్రీకి. ఈ కంట్రీలోకి ఒక 3 things చేంజ్ చేయాలి, ఏం చేంజ్ చేస్తావు? 1 చెప్పు. ఫస్ట్ మనం చేంజ్ చేయాల్సింది ఆటోమేటిక్గా కరప్షన్. అది లేకుండా ఉంటే అది లేకుండా ఉంటే మన ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ అయిపోయి ఉండేది. నేను చిన్నప్పటి నుంచి వింటున్నా. ఓకే బస్ అయిపోయింది. ఒకటి ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత చేంజెస్ రావాల్సింది ఏంటి అంటే గ్రీనరీ పెరగాలి. గ్రీనరీ, చెట్లు ఎక్కువగా, చెట్లు నరకకూడదు. ఎందుకంటే హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ పొల్యూషన్ బాగా పెరిగిపోయింది, చెట్లు చాలా తక్కువ అయిపోతున్నాయి. హైదరాబాద్ అనే కాదు, చాలా చోట్ల చెట్లు తక్కువ అవుతున్నాయి. ఆ తర్వాత డ్రింకింగ్ వాటర్. నాకు డ్రింకింగ్ వాటర్ కొనుక్కొని తాగాలంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ టక్మని వాటర్ తీసుకుని తాగేసేవాళ్ళం. ఇప్పుడు కొనాల్సిన పరిస్థితి. అంటే అందరూ అఫోర్డ్ చేయలేరు కదా. అసలు యాక్చువల్గా వాటర్ అనేది ఫ్రీ, ప్రకృతి ఇచ్చిన వరం. సో దాన్ని కొనుక్కొని తాగాలి అంటే అది చాలా తప్పు. సూపర్ 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 విజయ్ బాలు అలియాస్ బాలయ్య, బుల్బుల్ బాలయ్య. సో మూవీ అయిపోయింది, సక్సెస్. మూవీ మాత్రం సక్సెస్ అయిపోయింది. ఎందుకంటే పబ్లిక్ టాక్ కూడా మస్తు వింటున్నా. ఇట్స్ లైక్ నేను కూడా చూసినా కదా, ఇట్స్ లైక్ మూవీ వాస్ ట్రిమ్ అండ్ చేస్తుంటుండే.
సో వాట్ ఎవర్ మూవీస్ బయోపిక్ ఒక మూవీ లెవెల్ ఒక యాజ్ ఏ ఆడియన్స్గా చూసినప్పుడు నాకైతే నచ్చింది మూవీ. దానికి పొలిటికల్ ఏం చూడలేదు, పెట్టుకోలేదు. సో ఎవరైనా అదే అనుకుంటున్నారు. సో మూవీ మాత్రం చాలా బాగుంది. సో కంగ్రాట్స్ మ్యాన్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. హార్ట్ఫుల్గా చెప్తున్నబడి గో హెడ్, ఇంకా ట్రై చేయి, గెట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ప్యాషన్ ఇన్సైడ్ యూ హార్ట్, జస్ట్ త్రూ అవుట్ గో వెళ్ళిపోయి ఇద్దరు కొట్టు గట్టిగా. తప్పకుండా. సో దిస్ ద వే ఐఎమ్ విషింగ్ హిమ్ అస్ అ విజయ్ బాలు. ఇటు మన రేడియో జాకీ అండ్ ఇప్పుడు యాక్టర్ అయిపోయింది, ఇది అయిపోయిండు. సో గో హెడ్ ఇంకా వెళ్ళిపోయి ఏమని చేసుకో. సో స్టే హ్యాపీ, లెట్ ఇట్ గో. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ గుర్తుందిగా, దిస్ ఇస్ మహేష్ మార్చిడి సరదా ముచ్చట్లతో విత్ మీ మహేష్ మార్చి సైనింగ్ ఆఫ్. లవ్ యూ, టేక్ కేర్.